చాలా మంది వారి జీవితాల్లో గొల్లియాతు వంటి భయంకరమైనటువంటి సమస్యలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఇబ్బందులను బట్టి, అప్పుల బాధను బట్టి చాలా మంది భయపడుతూ ఉన్నారు. దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా అపజయాల వైపు చూడలేదు. ఏ వైపు చూస్తున్నాడంటే సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుని వైపు చూస్తున్నాడు. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో ఎటువైపు చూస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన చూపు ఎప్పుడు కూడా సమస్య వచ్చిందంటే సమస్య మీదే ఉంటది, బాధ వచ్చిందంటే బాధ మీదే ఉంటది, అనారోగ్యం వచ్చిందంటే అనారోగ్యం మీదే ఉంటది. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఒక తుఫాను లాగా, ఉప్పిన లాగా మన మీదకి వచ్చేస్తే మన చూపు అంతా కూడా దేని మీద ఉంటది? దావీదు తన చూపును ఎవరి మీద నిలిపాడంటే సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుని వైపు మాత్రమే దావీదు చూడటం నేర్చుకున్నాడు. ఈరోజు మనము ఎవరి వైపు చూస్తున్నాం? దావీదు తన జీవితంలో ఎవరి బెదిరింపులకు కూడా